మనుస్మృతిని రాజ్యాంగంగా మేము ఆమోదిస్తామని వాళ్ళు ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ మనుస్మృతిని ఇవాళ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రిజర్వేషన్ల మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్ల అమలు జరిపేటటువంటి తీరు మీద ఇవాళ ఒక చూస్తా ఉన్నాం. గ్రూప్ 1 ఏఏసీ ఇవన్నీ మనం పరిశీలించుకున్నప్పుడు అక్కడ రిజర్వేషన్ అమలు జరుగుతున్నది ముందు మెరిట్ మీద తీయాల్సిందే. అలా కాకుండా ముందు కులాకారుడు ఏ కులానికి కులం ఎంత అని చెప్పి రిజర్వేషన్ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది. మరొక పక్క మతం అనే దానికి రాజకీయ అధికారం ఉండకూడదని చెప్పి మన రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఇవాళ మతం హిందూ మతం అనేటువంటి దానికి ఇవాళ ఈ రాజకీయ అధికారం ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. ఇవాళ క్రిస్టియన్స్ మీద దాడి చేస్తూ ఉంది, ముస్లిమ్స్ మీద దాడి చేస్తూ ఉంది, మైనారిటీల మీద దాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇవాళ రాజ్యాంగం మొత్తాన్ని కూడా అవి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ కోర్టులు కూడా ఇవాళ చూసాం, మనం అయోధ్య తీర్పు చూసాం. చారిత్రాత్మకమైనటువంటి మన కళ్ళ ముందు జరిగినటువంటి కోట్లాది మంది ప్రజలు చూస్తున్నటువంటి దాన్ని పూజ చేసిన దాంట్లో వాళ్ళే ఇవాళ విజయం సాధించి వాళ్ళే గుడి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అందువల్ల ఇంతదాకా ఎందుకు ఈ దేశంలో నుంచి వెళ్ళినటువంటి వలస వెళ్ళినటువంటి అమెరికా లాంటి దేశాల్లో ఫ్లోరిడాలోనే ఎక్కడ అనుకుంటాను అందరాన్ని తన అమానుషం చెప్పి తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తీర్మానానికి నాయకత్వం ఇచ్చినటువంటి ఆవిడ పేరేదో ఉంది. వాళ్ళ మదర్ చనిపోతే బెంగళూరులో ఆమెకి వీసాలా ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎంత వివక్షత పాటించిందో మనం చూసాం. అందువల్ల ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, మైనార్టీల మీద దాడి జరుగుతూ ఉంది, అనేక రూపాల్లో ఇవాళ కుల వివక్షత అనేటువంటిది దాడి జరుగుతూ ఉంది. ఈ రిజర్వేషన్లు ఈ క్రిమినల్ పేరుతోటి రిజర్వేషన్ల కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి